ఏ సాధనకైనా శ్వాస నియంత్రణ అనేది అతి ముఖ్యమైన సబ్జెక్ట్. మరి ఆ శ్వాస గురించిన ధ్యాస పెట్టండి అని ఒకళ్ళు అంటారు, శ్వాసను ఈ విధంగా కుంభించి ఈ విధంగా తీయండి అని ఒకళ్ళు అంటారు, శ్వాసను పై చక్రాలలోనే ఆడించండి అని ఒకళ్ళు అంటారు. అందరూ శ్వాస శ్వాస అంటున్నారే కానీ ఈ శ్వాస పుట్టు పూర్వోత్తరాలేంటి, వేదంలో దాన్ని ఎక్కడ చెప్పబడింది, ఉపనిషత్తులలో దాని గురించి ఏముంది, సంహితలలో ఏముంది, గొప్ప గొప్ప మహానుభావులు ఎవరు ఏ విధంగా శ్వాసను నిర్వచనాలు చెప్పారు. ప్రామాణికంగా చెప్పడమే కాకుండా ఆ 72,000 నాడులు ఏ చక్రానికి ఎన్ని అనుసంధానమై ఉన్నాయన్న సంగతిని, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 101 నాడులు వాటి యొక్క పేర్లు, వాటికున్న ఉపనాడులు, ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు కోట్ చేసిన వివిధ పేర్లు, ఇంత వివరంగా ఆ మహానుభావుడు దాంట్లో రాశాడు. అది మాకు బాగా నచ్చింది. ఇది నచ్చడం ఒకటే కాదు, ఇది లోకానికంతా ఏ సాధన చేసేవాళ్ళైనా, క్రియాయోగస్తులు కావచ్చు, కుండలిని యోగస్తులు కావచ్చు, హఠయోగం చేసేవాళ్ళు కావచ్చు, క్రియాయోగము, ఆ తర్వాత సుషుమ్న నాడీ ధ్యాన యోగులు, ఒక్కళ్ళు వీళ్ళు వాళ్ళు అని కాదు, వాళ్లకు తాము పీల్చి వదులుతున్న ఈ శ్వాసను గురించిన సమగ్ర సమాచారాన్ని ఇంతవరకు ఎక్కడ ఒక్క గ్రంథంలో కూడా పరిపూర్ణంగా శ్వాస గురించి ఆది అంతాలు ఎక్కడా చెప్పబడలేదు. ఎన్నో గ్రంథాలు శోధించి వాటిలో నుంచి ఇచ్చిన కొటేషన్లన్నిటి సారాన్ని పిండినప్పుడు వచ్చిందే శ్రీ రవిశాస్త్రి గారు రాసిన శ్వాస అనే ఒక అద్భుతమైన పుస్తకం. ఆ రామాయణం ఎంత చిరస్థాయిగా లోకంలో ఉండిపోతుందో సాధకులైన అందరికీ ఇది ఆ విధంగా ఉపయోగపడే విధంగా 7 కాండాలతో అద్భుతంగా ఆ పుస్తకం, ప్రతి ఒక్క సాధకులు దాన్ని తీసుకొని చదివి ఆ పుస్తకాన్ని ఇంకో 10 మందికి అందించి ప్రతి సాధకుడు ఉత్కృష్ట స్థాయికి పోవాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ.